హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక బయోగ్రఫీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే స్కామ్ 2003 ద తెలుగు స్టోరీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అబ్దుల్ కరీం అనే వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను స్కామ్ చేసిన 300 కోట్ల గురించి, అలాగే అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే విషయాన్ని అబ్దుల్ కరీంని అడిగి పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అబ్దుల్ కరీం పూర్తిగా స్పృహలో కాకుండా, పూర్తిగా నిద్రలో కాకుండా రెండింటి మధ్యలో ఊగిసలాడుతూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. 1982లో అబ్దుల్ కరీం తెల్గి ట్రైన్లో తినే ఫుడ్స్ ని అలాగే వస్తువుల్ని అమ్ముతూ ఉంటాడు. అబ్దుల్ కరీం గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి ఉంటాడు. అతను అన్ని వస్తువుల్ని, ఫుడ్స్ ని ట్రైన్ లో అమ్ముతూ కొనేవారి గురించి అంతా తెలిసి ఉంటుంది. అంటే వాళ్ళ ఆలోచనలు, ఎవరికి ఏ విధంగా అమ్మాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుని ఉంటాడు. అదే ట్రైన్ లో అబ్దుల్ కరీం ను సాకత్ అనే ఒక వ్యక్తి కలుస్తాడు. అబ్దుల్ కరీం అమ్మే విధానం అలాగే తను మాట్లాడే స్టైల్ ని చూసి సాకత్ చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆ తర్వాత సాకత్ అబ్దుల్ కరీం కి తన అడ్రస్ ఇచ్చి ముంబైకి రా, నేను నీకు జాబ్ ఇస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత అబ్దుల్ కరీం తన ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ అలాగే తన తమ్ముడు ఉంటారు. వాళ్ళ ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. రోజు తినే ఆహారం కన్నా చాలా తక్కువగా ఉంటుంది. చాలా కష్టాల్లో వాళ్ళ జీవితాన్ని నెట్టుకుని వస్తూ ఉంటారు. అబ్దుల్ కరీం వాళ్ళ అమ్మను చూసి ట్రైన్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యి జాబ్ ఇప్పిస్తా అని చెప్పాడు. అలాగే నేను కూడా మనీ సంపాదించడం కోసం ముంబైకి వెళుతున్నాను అని చెప్పి ముంబైకి వెళ్లిపోతాడు. ముంబైకి వెళ్ళగానే ముందుగా సాకత్ దగ్గరికి వెళ్తాడు. సాకత్ కి నిజానికి ముంబైలో ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. కానీ ఆ గెస్ట్ హౌస్ కి ఎవ్వరూ రారు. అందువల్ల వ్యాపారం చాలా డల్లుగా ఉంటుంది. అబ్దుల్ కరీం ని అదే గెస్ట్ హౌస్ లో ఉండమని చెప్తారు. ఆ తర్వాత సాకత్ అబ్దుల్ కరీం ని చూసి తన గెస్ట్ హౌస్ లో ఉండడానికి గెస్టుల్ని తీసుకుని రాగలవా అని ఒక ఛాలెంజ్ ని చేస్తాడు. ఆ ఛాలెంజ్ అబ్దుల్ కరీం యాక్సెప్ట్ చేసి గెస్ట్ హౌస్ విజిటింగ్ కార్డ్స్ ని ముంబైలో ఉన్న అన్ని నలుమూలలా పంచుతాడు. టాక్సీ డ్రైవర్స్ అబ్దుల్ కరీం కి గెస్టుల్ని తీసుకుని వచ్చాక వాళ్ళకి అబ్దుల్ కరీం ₹5 కమిషన్ ఇస్తాడు. ఈ విధంగా గెస్ట్ హౌస్ కి బాగా రద్దీ ఎక్కువ అవుతుంది. చాలా మంది గెస్టులు వస్తూ ఉంటారు. గెస్ట్ హౌస్ కి వచ్చే ఇన్కమ్ కూడా చాలా పెరుగుతుంది. అదే సమయంలో అబ్దుల్ కరీం కి నఫీసా అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె ఎవరో కాదు, సాకేత్ కూతురు. మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ఆ తర్వాత పెళ్లి కూడా అయిపోతుంది. అబ్దుల్ కరీం పెళ్లైన కొన్ని రోజుల తర్వాతే చాలా కలలతో గల్ఫ్ కంట్రీకి వెళ్తాడు. తన ఫ్యామిలీ నుంచి 7 సంవత్సరాల వరకు దూరంగా ఉండి చాలా మనీని సంపాదిస్తాడు. ఆ తర్వాత తన ఫ్యామిలీ బాగా గుర్తుకు వచ్చి తిరిగి మళ్ళీ ముంబైకి వస్తాడు. ఆ తర్వాత అబ్దుల్ కరీం నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ని తయారు చేసి చాలా మంది జనాల్ని పనుల కోసం వేరు వేరు దేశాలకి పంపించడం మొదలు పెడతాడు. అలాగే ఒక రోజు అబ్దుల్ కరీం తన క్లయింట్ కి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చే టైంలో ఇన్స్పెక్టర్ మధుకర్ దోంబే అక్కడికి వచ్చి అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి బాగా కొడతాడు. ఆ తర్వాత తనని ఎంక్వైరీ చేసి తనని జైలులో ఖైదీ చేస్తాడు. అదే జైల్లో కౌశల్ జావేరి అనే ఒక వ్యక్తి ఉంటాడు. కౌశల్ స్టాంప్ పేపర్స్ ని దొంగతనం చేస్తూ ఉంటాడు. అతను అబ్దుల్ కరీం ని చూసి గణేష్ కాంబ్లే అనే ఒక లాయర్ గురించి చెప్తాడు. ఎందుకంటే అతను చాలా ఈజీగా జైలు నుంచి బయటికి తీసుకురాగలడు అని, కానీ అతను చాలా రోజుల నుంచి మిస్ అయ్యాడు అని అబ్దుల్ కరీం కి చెప్తాడు. ఆ తర్వాత సాకేత్ బాయ్ అబ్దుల్ కరీం ని జైలు నుంచి రిలీజ్ చేయిస్తాడు. సాకేత్ అబ్దుల్ కరీం ని చూసి ఏది చేసినా నీతిగా చెయ్యి, కంట్రోల్లో జాగ్రత్తగా చెయ్యి అని అర్థమయ్యేలాగా చెప్తాడు. కానీ అబ్దుల్ కరీం పేరు ఇప్పుడు పోలీస్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఇది ఎప్పటికైనా తనకి ప్రమాదం అని భావించి ఎలాగైనా తన పేరుని పోలీస్ రికార్డ్స్ నుంచి తొలగించాలి అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత వెంటనే గణేష్ కాంబ్లే అనే లాయర్ ని వెతికి పట్టుకుని అతన్ని మాటల్లో పెట్టి తన పేరుని ఛార్జ్ షీట్ నుంచి తీయిస్తాడు. ఆ తర్వాత అబ్దుల్ కరీం కౌశల్ జావేరీని కూడా జైలు నుంచి విడుదల చేయించి తీసుకుని వస్తాడు. కౌశల్ జావేరీ అబ్దుల్ కరీం తో చెయ్యి కలిపి పని చేద్దామని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు కౌశల్ జావేరీ ఫ్యాక్టరీకి వెళ్తారు. అప్పుడు కౌశల్ జావేరీ తన దందా మొత్తం గురించి అబ్దుల్ కరీం కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ షేర్ సర్టిఫికేట్ 5 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ తర్వాత షేర్ హోల్డర్స్ కి కొత్త సర్టిఫికేట్స్ ని తయారు చేయాల్సి వస్తుంది. అలాగే షేర్ సర్టిఫికేట్స్ 5 సార్లు ట్రాన్స్ఫర్ అయితే ఆ షేర్ సర్టిఫికేట్ కంపెనీలకి రద్దీ షేర్ అవుతుంది. కౌశల్ జావేరీ ఆ రద్దీ షేర్స్ ని తీసుకుని వచ్చి కెమికల్ సహాయంతో ఆ పేపర్ మీద ఉన్న కంపెనీ
స్టాంప్స్ ని తీసేస్తాడు. అవి 2 5 రూపాయల వాల్యూ స్టాంప్స్ తయారవుతాయి. ఆ షేర్ పేపర్స్ లో ఉన్న స్టాంప్స్ మీద కెమికల్స్ ని పోస్తే అవి కొత్త స్టాంప్స్ లాగా తయారవుతాయి. అవన్నీ తీసుకుని వెళ్లి ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో అమ్మేస్తాడు. వాటి ద్వారా తనకి చాలా ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. అబ్దుల్ కౌశల్ ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ముంబైకి వాటిని అమ్మడానికి తీసుకుని వెళ్తారు. వాళ్ళ డీల్ ఎవ్వరికీ నచ్చదు. ఎందుకంటే వాటికి మనీ చాలా తక్కువ ఇస్తూ ఉంటారు. డీల్ సెట్ అవ్వలేదు అని అబ్దుల్ మరియు కౌశల్ అక్కడి నుంచి బయటికి రాగానే ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళుతూ ఉంటారు. ఆ ఇద్దరిని అబ్దుల్ మరియు కౌశల్ చూస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు కలకత్తాలో ఉన్న ఒక గ్యాంగ్ కి చెందిన వాళ్ళు. అబ్దుల్ మరియు కౌశల్ బయటికి వచ్చిన తర్వాత కౌశల్ అబ్దుల్ కరీం ని చూసి కలకత్తాలో ఉన్న బాబు గ్యాంగ్ గురించి చెప్తాడు. ఓల్డ్ కస్టమ్ హౌస్ నుంచి డైరెక్ట్ క్లర్క్ ద్వారా న్యూ స్టాంప్స్ ని తీసుకుంటారు. ఆ స్టాంప్స్ అమ్మేసి చాలా మనీని సంపాదిస్తున్నాడు అని కౌశల్ అబ్దుల్ కరీం కి చెప్పగానే ఆ మాటలు విన్న అబ్దుల్ కరీం వాళ్ళకి టైము శ్రమ రెండు మిగులుతాయి కదా అని అంటాడు. ఆ తర్వాత కౌశల్ మరియు అబ్దుల్ కలిసి ఓల్డ్ కస్టమ్ హౌస్ కి వెళ్తాడు. అక్కడ లంచ్ బాక్సులలో మనీ వస్తాయి. అంటే లంచ్ బాక్స్ బయటికి తిరిగి వెళ్లేటప్పుడు ఆ బాక్సుల నుంచి స్టాంప్స్ బయటికి వెళ్లిపోతూ ఉంటాయి. లంచ్ బాక్స్ ఆ ఆఫీస్ లోకి వచ్చినప్పుడు అందులో మనీ పెట్టి పంపిస్తున్నారు. ఈ బిజినెస్ ని బాబు గ్యాంగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కౌశల్ అబ్దుల్ అక్కడ చాలా మంది వద్దకు లంచ్ బాక్సెస్ వెళ్లడాన్ని చూస్తారు. కానీ ఒక క్లర్క్ దగ్గరికి మాత్రం ఎటువంటి లంచ్ బాక్స్ ఉండదు. అతని పేరు విఠల్ బాయ్. ఆ రోజు రాత్రి అబ్దుల్ మరియు కౌశల్ అతన్ని కలిసి నీకు చాలా కమిషన్ ఇస్తాము అని చెప్తారు. ఆ తర్వాత పార్క్ కి వచ్చి కలవమని చెప్తారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ విఠల్ బాయ్ ఒక బ్యాగ్ లో పేపర్స్ ని తీసుకుని పార్క్ కి వస్తాడు. అబ్దుల్ కౌశల్ కి మనీకి బదులు ఆ బ్యాగ్ ని ఇస్తాడు. అవి స్టాంప్ పేపర్స్. దీని వాల్యూ మిగతా వాటి కంటే కూడా ఎక్కువ ఉంటుంది. కానీ అవి వాళ్ళు అనుకున్న స్టాంప్స్ కావు. అవి చూసి అతనికి రిటర్న్ ఇచ్చేసి మనీని తీసుకుంటారు. ఆ టైంలోనే కొంతమంది గూండాలు అక్కడికి వచ్చి అందరినీ బాగా తంతారు. దానివల్ల ఆ ముగ్గురు బాగా గాయపడతారు. ఆ తర్వాత విఠల్ బాయ్ దెబ్బలు తగలడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అబ్దుల్ కరీం హాస్పిటల్ కి వెళ్లి విఠల్ బాయ్ ని ఆ పేపర్స్ గురించి అడుగుతాడు. అప్పుడు విఠల్ బాయ్ నువ్వింకా ఆ స్టాంప్స్ తోనే ఆడుతున్నావా? నేను తెచ్చిన స్టాంప్ పేపర్స్ ఉన్నాయి కదా, అవి ఆ స్టాంప్స్ కంటే కూడా చాలా వాల్యూ ఉన్నవి అని చెప్తాడు. ఆ తర్వాత వాటి గురించి అబ్దుల్ కరీం విఠల్ బాయ్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెంటనే కౌశల్ దగ్గరికి వచ్చి ఆ స్టాంప్ పేపర్స్ గురించి మొత్తం నిజం చెప్తాడు. దాని కారాగారం వాల్యూ 35,000 కోట్లు. కానీ వాళ్ళకి అందులో కొంచెం మాత్రమే కావాలి. అంటే దాదాపు 60-70 కోట్లు వాళ్ళకి కావాలి. ఆ తర్వాత కౌశల్ అబ్దుల్ కరీం ని చూసి సరే అయితే పద మనీని ఎర్న్ చేద్దామని అంటాడు. ఆ మాటలు విన్న అబ్దుల్ కరీం కౌశల్ ని చూసి మనీని సంపాదించడం కాదు, మనీని తయారు చేద్దామని చెప్తాడు. ఆ తర్వాత అబ్దుల్ కరీం మరియు కౌశల్ జావేరి స్టాంప్స్ జర్నీ మొత్తం కూడా అర్థం చేసుకుంటారు. అంటే స్టాంప్ పేపర్స్ ఎక్కడ తయారు చేస్తారు, అలాగే వాటి డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనే విషయాల గురించి బాగా తెలుసుకుంటారు. ఆ తర్వాత రోజు వీళ్ళిద్దరూ రైల్వే స్టేషన్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టాంప్ పేపర్స్ ని రైల్వే స్టేషన్ నుంచి మాయం చేయడం చాలా కష్టం అని తెలుస్తుంది. దాంతో ఆ రైల్వే స్టేషన్ లో మాస్టర్ అయినటువంటి రావు కదం ని తమతో కలిసి పని చేయమని చెప్తారు. అతను కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మిగతా అందరు వర్కర్స్ ని కూడా హెల్ప్ చేయమని చెప్తారు. అందరూ కూడా అందుకు ఒప్పుకుంటారు. ఒక బాక్స్ లో గవర్నమెంట్ స్టాంప్స్ ఉంటాయి. ఆ బాక్స్ చాలా సెక్యూర్ గా గవర్నమెంట్ సీల్ తో లాక్ చేసి ఉంటుంది. ఒకసారి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలంటే చాలా కష్టం. కౌశల్ జావేరికి ఆ బాక్స్ లో నుంచి స్టాంప్ పేపర్స్ అన్నిటినీ మాయం చెయ్యాలి అని ఉంటుంది. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఆ స్టేషన్ మాస్టర్ చేస్తాడు. కానీ అబ్దుల్ కరీం కి మాత్రం ఆ ప్లాన్ అసలు నచ్చదు. తన ప్లాన్ ఏమిటి అంటే ఆ బాక్స్ లో ఫేక్ స్టాంప్ పేపర్స్ ని పెట్టి ఒరిజినల్ పేపర్స్ ని తీసుకోవడమే తన ప్లాన్. దానివల్ల ఎవరికి అనుమానం రాదు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మాల్ సప్లై చేసి ఒక ఫిల్మ్ స్టూడియో దగ్గరికి వెళ్లి అతన్ని అబ్దుల్ కరీం మాటల్లో పెట్టి స్టాంప్ పేపర్స్ షూటింగ్ చేయడానికి కావాలి అని చెప్పి అతనితో స్టాంప్ పేపర్స్ ని ముద్రించి ఒక ప్లేట్ ని తయారు చేయిస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు ఒక ప్రింటింగ్ ప్రెస్ ని రెంట్ కి తీసుకుని ఆ ప్లేట్ పెట్టి స్టాంప్ పేపర్స్ ని ప్రింట్ చేస్తారు. అవి ఫేక్ స్టాంప్ పేపర్స్. అలా ఫేక్ స్టాంప్
పేపర్స్ ని ప్రింట్ చేస్తారు. రాత్రిపూట 2 బ్యాగ్స్ ని తీసుకుని ఆ ట్రైన్ లోకి వెళ్తారు. వాళ్ళకి ఆ స్టాంప్ పేపర్స్ ని మార్చడానికి కేవలం 2 స్టేషన్స్ ని దాటే అంత టైం మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర 6 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది. ఒకవేళ లేట్ అయితే వాళ్ళు పట్టుబడిపోతారు. కానీ అబ్దుల్ మరియు కౌశల్ ఫైనల్ గా ఆ పనిని సక్సెస్ఫుల్ గా చేస్తారు. అంటే నకిలీ స్టాంప్ పేపర్స్ ని మార్చేసి ఆ బాక్స్ ని సీల్ చేసి ట్రైన్ నుంచి దిగిపోతారు. ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గరికి స్టాంప్ పేపర్స్ అయితే వచ్చాయి. కానీ అసలు సమస్య ఏమిటి అంటే వాటిని ఎలా అమ్మాలి అని. ముందుగా ఆ స్టాంప్ పేపర్స్ ని తీసుకుని ఆ ఇద్దరు వాళ్ళ లాయర్ అయినటువంటి గణేష్ కాంబ్లే దగ్గరికి వెళ్తారు. ఆ లాయర్ కేవలం 8 స్టాంప్ పేపర్స్ ని మాత్రమే తీసుకుంటాడు. అతనికి 8 మాత్రమే అవసరం ఉంటుంది. అప్పుడు గణేష్ కాంబ్లే అబ్దుల్ కరీం మరియు కౌశల్ జావేరీని చూసి చిన్న పెద్ద లాయర్స్ అందరికీ కూడా ఈ స్టాంప్ పేపర్స్ కొన్ని మాత్రమే అవసరం ఉంటుంది. అసలు వాటి అవసరం కార్పొరేట్ లాయర్స్ కి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎక్కువ క్వాలిటీలో స్టాంప్ పేపర్స్ ని తీసుకుంటారు అని చెప్తాడు. అబ్దుల్ కరీం మరియు కౌశల్ జావేరీ ఆ స్టాంప్ పేపర్స్ అయితే అమ్ముతూ ఉంటారు. కానీ చాలా తక్కువ క్వాంటిటీలో అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మాత్రం చాలా క్వాంటిటీ స్టాంప్ పేపర్స్ ఉంటాయి. తీసుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువే తీసుకుంటూ ఉంటారు. అందువల్లనే వాళ్ళు చాలా తక్కువ సంపాదించి ఉంటారు. అన్ని ఖర్చులు పోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర కేవలం కొంచెం మనీ మాత్రమే మిగిలి ఉంటుంది. కౌశల్ మాత్రం మిగిలిన మనీతో చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ అబ్దుల్ కరీం కి ఆ మనీ చాలా తక్కువగా అనిపిస్తుంది. అతని దాహం ఆ మనీతో తీరదు. కౌశల్ అబ్దుల్ కరీం ని తనతో పాటు బారుకి తీసుకుని వెళ్తాడు. అక్కడ అబ్దుల్ డాన్స్ చేసే ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యి ఆమెనే చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత రోజు అబ్దుల్ కరీం డాటర్ బర్త్డే కావడంతో అందరూ కలిసి బర్త్డేని బాగా సెలబ్రేట్ చేస్తారు. ఆ సెలబ్రేషన్ అయిన తర్వాత అబ్దుల్ తమ్ముడైనటువంటి సలీం అబ్దుల్ ని చూసి నన్ను కూడా ఆ పనిలో చేర్చుకో అని అంటాడు. ఆ మాటలు విన్న అబ్దుల్ సలీం ని చూసి నువ్వు ముందు అమ్మని జాగ్రత్తగా చూసుకో, తొందరలోనే నిన్ను కూడా పనిలో పెడతాను అని చెప్తాడు. ఆ తర్వాత అబ్దుల్ మరియు కౌశల్ ఆ స్టాంప్ పేపర్స్ ని అమ్మడానికి ఒక ప్రైవేట్ లాయర్ దగ్గరికి వస్తారు. ఆ లాయర్ వీళ్ళిద్దరిని చూసి లైసెన్స్ చూపించమని అడుగుతాడు. లైసెన్స్ లేకపోతే ఒక్క స్టాంప్ పేపర్ ని కూడా నేను కొనను అని చెప్తాడు. దానివల్ల డీల్ కుదరదు. ఆ తర్వాత అబ్దుల్ లైసెన్స్ చేయించమని ఆ గణేష్ కాంబ్లేని అడుగుతాడు. దాంతో గణేష్ కాంబ్లే ఫ్రెండ్ అబ్దుల్ ని చూసి స్టాంప్ వెండర్ లైసెన్స్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్, ఎవరికి పడితే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వరు అని చెప్తాడు. మరోపక్క కౌశల్ అబ్దుల్ ఇద్దరు కలిసి నకిలీ స్టాంప్ పేపర్స్ ని ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి సడన్ గా పోలీసులు వస్తారు. నిజానికి పోలీసులు అక్కడికి మందుని అక్రమంగా తయారు చేసే వాళ్ళని పట్టుకోవడానికి వచ్చి ఉంటారు. కానీ వాళ్ళని చూడగానే అబ్దుల్ మరియు కౌశల్ షాక్ అవుతారు. ఆ తర్వాత అబ్దుల్ ఒక మసీదు పెద్ద మనిషి, అంటే అతన్ని మౌలానా అంటారు. అతనితో డొనేషన్ గురించి అలాగే పోలీసుల గురించి ఏదైనా హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ మౌలానా చెప్పే కొన్ని మాటల వల్ల అబ్దుల్ కి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత అబ్దుల్ ఒక 40,000 రూపాయల్ని పోలీసులకి ఇచ్చి ఆ మనీని మసీదుకి డొనేషన్ చేయమని చెప్తాడు. దానివల్ల పోలీస్ ఫోటో బాగా వైరల్ అయ్యి సిటీలో పోలీసులకి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు అబ్దుల్ కరీం కి మరియు పోలీసులకి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత పోలీసులు అబ్దుల్ పబ్ లో కూర్చుని మందు తాగుతూ ఉండగా అబ్దుల్ ఇన్స్పెక్టర్ మధుకర్ దోంబేని చూసి స్టాంప్ వెండర్ లైసెన్స్ కావాలి, మీరు కొంచెం హెల్ప్ చెయ్యండి అని అడుగుతాడు. అప్పుడు మధుకర్ దోంబే నువ్వు తుకారం అనే వ్యక్తితో మాట్లాడు, అతను నీకు హెల్ప్ చేస్తాడు అని చెప్తాడు. ఆ పబ్ లోనే కౌశల్ కూడా మందు తాగుతూ కోపంతో అబ్దుల్ ని అలాగే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనీ మొత్తాన్ని అతన్ని అడగకుండానే ఖర్చు పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత అబ్దుల్ కరీం తుకారం ఎన్జిఓకి మనీని డొనేట్ చేసి అతన్ని కలిసి అతనికి కొంత మనీ ఇచ్చి లైసెన్స్ ఇప్పించమని అడుగుతాడు. నిజానికి తుకారం ఒక ఎమ్మెల్యే. ఆ తర్వాత రోజు అబ్దుల్ ఇంకా ఎమ్మెల్యే తుకారం లైసెన్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ తుకారం ఏమీ హెల్ప్ చేయడు. దాన్ని చూసి అబ్దుల్ నిరాశపడి వెంటనే తిరిగి తన ప్లేస్ కి వస్తాడు. అక్కడ కౌశల్ కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత కౌశల్ అబ్దుల్ ని చూసి నిన్ను అందరూ పిచ్చివాణ్ణి చేశారు, నీ మనీ అంతా తీసేశారు, కానీ నువ్వు ఒక్కసారి కూడా నన్ను అడగలేదు మనీని ఖర్చు పెట్టే ముందు, ఆ మనీ మన ఇద్దరిది కదా అని అంటాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. కౌశల్ అబ్దుల్ ని బాగా కొడతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దెబ్బలు తిన్న తర్వాత అబ్దుల్ నిలబడడానికి ట్రై చేస్తాడు, కానీ మళ్ళీ కింద పడిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ అబ్దుల్ తుకారం ని లైసెన్స్ గురించి
అడుగుతాడు. అప్పుడు తుకారం హెల్ప్ చెయ్యాలంటే ఎలక్షన్స్ కి మనీ ఇవ్వమని అడుగుతాడు. అబ్దుల్ కూడా సరే అని మనీ ఇస్తాడు. ఆ తర్వాత అబ్దుల్ ఎమ్మెల్యే తుకారం గరిమా టాల్పాడే అనే ఒక మంత్రి వద్దకు వెళ్లి లైసెన్స్ గురించి రిక్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత అబ్దుల్ ఆ మంత్రిని మాటల్లో పెట్టి లైసెన్స్ కోసం ఒక రికమెండేషన్ లెటర్ ని ఇప్పించుకుంటాడు. ఆ తర్వాత లైసెన్స్ ఆఫీసర్ అయినటువంటి దుర్గేష్ బరేడే దగ్గరకు వెళ్లి ఆ మంత్రి ఇచ్చిన రికమెండేషన్ లెటర్ ని చూపించి స్టాంప్ వెండర్ లైసెన్స్ ఇప్పించమని అడుగుతాడు. అంత పెద్ద మంత్రి రికమెండేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత ఆ బరేడే వెంటనే 5 రోజుల లోపల నీకు స్టాంప్ వెండర్ అప్రూవల్ అవుతుంది అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత నిజంగానే అబ్దుల్ కరీం కి లైసెన్స్ దొరుకుతుంది. అబ్దుల్ వెంటనే ఆ లైసెన్స్ ని తీసుకుని కౌశల్ దగ్గరికి వెళ్లి పదా మనీ ఎర్న్ చేద్దాం పదా, ఇంకా మనకు లైసెన్స్ వచ్చింది అని చెప్తాడు. కానీ కౌశల్ ఒప్పుకోకుండా అబ్దుల్ కరీం ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఎందుకంటే కౌశల్ కి ఇందులో ఖచ్చితంగా ఇరుక్కుంటామని అనిపిస్తుంది. ఆ విధంగా అబ్దుల్ కరీం కి మరియు కౌశల్ జావేరికి మధ్య ఫ్రెండ్షిప్ ఎండ్ అవుతుంది. ఆ తర్వాత అబ్దుల్ అతని తమ్ముడైనటువంటి సలీం ని ఊరి నుంచి పిలిపిస్తాడు. అలాగే ఎమ్మెల్యే తుకారం ఎన్జిఓలో పనిచేసే ఇద్దరిని తనతో పాటు పెట్టుకుని స్టాంప్ పేపర్స్ ని చాలా ఫాస్ట్ గా తయారు చేయించి బాగా మనీని ఎర్న్ చేస్తాడు. అబ్దుల్ అందరికీ చాలా మనీ ఇస్తాడు. అందువల్ల అతనికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడరు. ఆ తర్వాత అంతా చేంజ్ అవుతుంది. వేరే మంత్రి రూలింగ్ లోకి వస్తుంది. అబ్దుల్ ఆ మంత్రిని కూడా మనీ ఇచ్చి తన పని కోసం అతనితో కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. అదే సమయంలో ముంబైలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఇద్దరు కుమారుల మధ్య కొన్ని కోట్ల గురించి కేసు నడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి ప్రాపర్టీ అంతా అతని పేరు మీదకి తెచ్చుకోవడం కోసం తన లాయర్ ని అడుగుతాడు. అప్పుడు అతని లాయర్ ప్రాపర్టీని నీ పేరు మీదకి చేంజ్ చెయ్యాలి అంటే ఆ ఆస్తి పేపర్స్ ని ఇన్వాలిడ్ అని నిరూపించాలి. పాత స్టాంప్ పేపర్స్ ద్వారా మొత్తం ప్రాపర్టీని నీ పేరు మీదకి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తాడు. కానీ అది చాలా కష్టం అని అంటాడు. అప్పుడే వాళ్ళకి అబ్దుల్ కరీం గుర్తుకు వస్తాడు. ఆ తర్వాత అబ్దుల్ ఓల్డ్ స్టాంప్ పేపర్స్ ని ఇచ్చి వాళ్ళ పని పూర్తయ్యేలాగా చేస్తాడు. అలా కొత్త మంత్రికి హెల్ప్ చేస్తాడు కరీం. ఆ ఇద్దరు ఇండస్ట్రియలిస్టులు కూడా ఆ మంత్రికి సంబంధించిన వారే అయి ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అపోజిషన్ లీడర్ గరిమా తాల్పాడే ఈ విషయం గురించి ఆ రూలింగ్ పార్టీని సభలో క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఇంత పాత ఓల్డ్ స్టాంప్ పేపర్ ఎలా వచ్చింది అని అడుగుతుంది. దానికి సంబంధించిన తప్పంతా కూడా అందరూ కలిసి అబ్దుల్ కరీం తెల్గి మీద వేస్తారు. ఒకరోజు ఒక పార్టీలో గరిమా తాల్పాడే బరాడేని బెదిరించి తప్పంతా అబ్దుల్ కరీమా మీద వెయ్యమని చెప్తుంది. ఆ తర్వాత ఈ విషయం పోలీసుల ద్వారా అబ్దుల్ కరీం కి తెలుస్తుంది. కోర్టులో బరాడే అబ్దుల్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడు. ఆ తర్వాత జడ్జ్ అబ్దుల్ కరీం వెండర్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసి ఫ్రాడ్ చేసినందుకు జైల్లో వేస్తారు. అలా కోర్టు నుంచి అబ్దుల్ ని పోలీసులు వాళ్ళ జీప్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉండగా అబ్దుల్ లాయర్ తనని తనతో పాటు ఎవరికీ కనిపించకుండా తీసుకుని వెళ్తాడు. పోలీసులు అందరూ కలిసి అబ్దుల్ కరీం ఎస్కేప్ అయ్యేలాగా ప్లాన్ చేస్తారు. అందువల్లనే అబ్దుల్ ఈజీగా తప్పించుకోగలుగుతాడు. ఆ తర్వాత గరిమా టాల్పాడే కోర్టులో అబ్దుల్ కరీం స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అని చెప్తుంది. అందువల్ల కోర్టు పోలీసులకు ఖచ్చితంగా అబ్దుల్ కరీం ని అరెస్ట్ చేసి జైల్లో వెయ్యమని ఆర్డర్ ఇస్తుంది. దాంతో ఈసారి పోలీసులు తప్పనిసరిగా అబ్దుల్ ని అరెస్ట్ చేసి జైల్లో వెయ్యాల్సి వస్తుంది. కానీ అరెస్ట్ చేసిన తర్వాత కూడా అబ్దుల్ కి జైల్లో విఐపి లాగా ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఆ తర్వాత అబ్దుల్ జైల్లో జేకే అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. అతను అబ్దుల్ కి మీ గురించి నాకు అంతా తెలుసు అని చెప్తాడు. ఆ తర్వాత అబ్దుల్ కి ఒక కాయిన్ ఇచ్చి జైలు నుంచి మీరు రిలీజ్ అయిన తర్వాత నన్ను కలవండి అని చెప్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అబ్దుల్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. సాకేత్ బాయ్ తన కూతురికి తెలియకుండా జైలు బయటికి వచ్చి అబ్దుల్ కి డివోర్స్ పేపర్స్ ని ఇస్తాడు. దాంతో అబ్దుల్ చాలా నిరాశగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత రోజు అబ్దుల్ సాకేత్ ఇంటికి వచ్చి తన భార్యని అలాగే పిల్లల్ని ఆ ఇంటి నుంచి తీసుకుని వెళ్లి తన మనుషులకి మనీ ఇచ్చి తన ఇంటిని అమ్మి దందాలను అన్నిటినీ బంద్ చేసి తన ఫ్యామిలీతో పాటు వేరే దగ్గర టైం ని స్పెండ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత అబ్దుల్ కి జైల్లో ఒక వ్యక్తి ఇచ్చిన ఆ కాయిన్ గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత అబ్దుల్ జేకే కి కాల్ చేస్తాడు. ఆ తర్వాత అతనిని వెళ్లి కలుస్తాడు. జేకే అబ్దుల్ కి తన ప్లాన్ గురించి చెప్తూ తన ఫ్రెండ్స్ అయినటువంటి బాపత్ మరియు చెట్రీని పరిచయం చేపిస్తాడు. వీళ్ళు నాసిక్ ప్రెస్ పేపర్ లో పనిచేస్తూ ఉంటారు. నాసిక్ సెక్యూరిటీ నుంచి స్టాంప్ పేపర్ తీసుకురావడం గురించి చెప్తారు. కానీ అబ్దుల్ వద్దు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జేకే అబ్దుల్ ని చూసి నువ్వే ఒక ప్లాన్ చెప్పు అని అంటాడు. అప్పుడు అబ్దుల్ ఒకవేళ ఆ నాసిక్ సెక్యూరిటీ ప్రెస్ పెద్ద ఆఫీసర్ అయినటువంటి మధుసూదన్ మిశ్రా మనతో చేతులు కలిపితే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ అవ్వదు. కానీ అతను చాలా ఆనెస్ట్ పర్సన్ అని నేను విన్నాను అని
అంటాడు. ఆ తర్వాత రోజు అబ్దుల్ జేకే తో పాటు గవర్నమెంట్ కి సంబంధించిన పాత కబోర్డ్స్ ని కొనడానికి వెళ్తాడు. అక్కడ జేకే అబ్దుల్ కి మధుసూదన్ మిశ్రా గురించి చెప్తాడు. అప్పుడే అబ్దుల్ కి ఆ సర్కార్ ఆక్షన్ లో అదే వేలంపాటలో ఒక పాడుబడిన స్టాంప్ మిషన్ కనబడుతుంది. అప్పుడే అబ్దుల్ కి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత అబ్దుల్ జేకే తో పాటు తన కారులో తన ఇంటికి వస్తాడు. ఆ తర్వాత తన వైఫ్ బయటికి వెళ్లిన తర్వాత అబ్దుల్ ఇంట్లో ఉన్న మనీని, జ్యువెలరీని, అలాగే కొన్ని ప్రాపర్టీకి సంబంధించిన పేపర్స్ ని తీసుకుని బయటికి వెళ్లి ఒక సేట్ దగ్గరికి వెళ్లి వాటిని తాకట్టు పెట్టి మనీ తీసుకుని ఒక కేబినెట్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి మధుసూదన్ మిశ్రా ప్రమోషన్ గురించి మాట్లాడతాడు. కానీ ఆ మంత్రి కోపంతో అస్సలు ఒప్పుకోడు. ఆ తర్వాత అబ్దుల్ మధుసూదన్ మిశ్రా దగ్గరికి వెళ్లి ఒక వాచ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ వాచ్ బాక్స్ లో తన నెంబర్ ని రాసిస్తాడు. రాత్రి అబ్దుల్, జేకే ఇంకా అతని ఫ్రెండ్స్ తో పాటు తాగుతూ ఉండగా వాళ్ళు అబ్దుల్ కి స్టాంప్ పేపర్ మిషన్ పార్ట్స్ ని ఇలా వ్యక్తులకి అమ్మదు, దాన్ని కాల్ చేస్తారు గవర్నమెంట్ అని చెప్తారు. కానీ అబ్దుల్ దగ్గర మరొక ప్లాన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత రోజు అబ్దుల్ కి మధుసూదన్ మిశ్రా కాల్ చేస్తాడు. అబ్దుల్ ని తన ఆఫీస్ కి వచ్చి కలవమని చెప్తాడు. అబ్దుల్ కూడా చాలా హ్యాపీగా మధుసూదన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అబ్దుల్ ని చాలా అవమానపరిచి ఆ వాచ్ ని రిటర్న్ ఇచ్చి బయటికి పంపిస్తాడు. ఆ తర్వాత అబ్దుల్ ఇంకా జేకే అతని ఫ్రెండ్స్ తాగుతూ మధుసూదన్ చాలా నిజాయితీ ఉన్న వ్యక్తి, అతను మనతో కలవడం అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు విన్న అబ్దుల్ అలా ఏమీ కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. మధుసూదన్ కి మనీ గురించి కాకుండా అతనికి ప్రమోషన్ మీద అలాగే సమాజంలో పరువు గురించి కోరికలు ఉన్నాయి అని అంటాడు. ఆ తర్వాత రోజు అబ్దుల్ తుకారాంతో కలిసి ఒక పెద్ద మంత్రి దగ్గరికి ఒక పెద్ద బ్యాగ్ ని తీసుకుని వెళ్తాడు. ఆ బ్యాగ్ లో చాలా మనీ ఉంటుంది. ఆ బ్యాగ్ ని అబ్దుల్ కేబినెట్ మినిస్టర్ సెక్రటరీకి ఇస్తాడు. కొంచెం సేపటి తర్వాత అబ్దుల్ కి ఆ సెక్రటరీ కాల్ చేసి పని అయిపోయింది అని చెప్తాడు. దానికి అబ్దుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ తర్వాత రోజు అబ్దుల్ మధుసూదన్ దగ్గరికి వెళ్లి ఒక గిఫ్ట్ ని ఇస్తాడు. కానీ మధుసూదన్ దాన్ని డస్ట్బిన్ లో పడేస్తాడు. ఆ తర్వాత మధుసూదన్ ఆఫీస్ కి వెళ్ళగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అలాగే అతన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మధుసూదన్ కి 10 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ వచ్చి ఉంటుంది. ఆ రోజు రాత్రి మధుసూదన్ అబ్దుల్ ని కలిసి, నా 10 సంవత్సరాల సర్వీస్ లో ఒక్కసారి కూడా ప్రమోషన్ నాకు ఇవ్వలేదు, కానీ నువ్వు కొన్ని రోజుల్లోనే నాకు ప్రమోషన్ ఇప్పించావు అని చెప్పి ఫైనల్ గా మధుసూదన్ అబ్దుల్ తో చేతులు కలుపుతాడు. ఆ తర్వాత ప్రెస్ నుండి ఒక పాడైపోయిన మిషన్ ని ఇచ్చేస్తాడు. ఆ తర్వాత సర్కార్ ఆ మిషన్ ని డిస్పాచ్ చేసి పార్ట్స్ అన్నిటిని డిఫరెంట్ పర్సన్స్ కి ఇస్తుంది. కానీ అవన్నీ కూడా అబ్దుల్ ఇంకా అతని ఫ్రెండ్స్ డిఫరెంట్ కంపెనీ నేమ్స్ తో కొంటారు. కానీ ఆ మిషన్ మెయిన్ పార్ట్స్ అయినటువంటి ప్లేట్స్ తీసుకువచ్చే బాధ్యత మధుసూదన్ ది. మొత్తం ప్రింటింగ్ పార్ట్స్ అంతా అబ్దుల్ పనిచేస్తున్న దగ్గరికి వచ్చేస్తాయి. ఆ తర్వాత అన్ని పార్ట్స్ ని అసెంబుల్ చేస్తారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఒక పార్ట్ అవసరం ఉంటుంది, అదే మెయిన్ ప్లేట్. అప్పుడు మధుసూదన్ ప్లేట్ ఇచ్చాక తనకి మనీ ఇవ్వమని అడుగుతాడు. ఎందుకంటే తనకిచ్చిన మనీ చాలా తక్కువ అని అనిపిస్తుంది. అబ్దుల్ కూడా మనీ ఇవ్వడానికి రెడీ అవుతాడు. ఆ తర్వాత ఆ ప్లేట్ ఇచ్చాక దాన్ని కూడా అసెంబుల్ చేసి ఫస్ట్ పేపర్ ని తయారు చేయడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ముందుగా ఫస్ట్ స్టాంప్ పేపర్ ని ప్రింట్ తీస్తారు. అది పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా వస్తుంది. అబ్దుల్ ఇంకా అతని ఫ్రెండ్స్ అది చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత అబ్దుల్ బరాడే దగ్గరికి వెళ్లి కింద మంత్రులను, పోలీసుల్ని చూపించి అతనిని ఇరికించడం కోసం ట్రై చేసి అతనిని బెదిరించి లోపలికి తీసుకువెళ్లి కొడతాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ పేరు మీద స్టాంప్ పేపర్స్ లైసెన్స్ ఇప్పించమని చెప్తాడు. ఆ తర్వాత అబ్దుల్ సొంతంగా ఒక కంపెనీని ఓపెన్ చేస్తాడు. స్టాంప్ పేపర్స్ అమ్మి చాలా మనీని సంపాదిస్తాడు. ఒక పెద్ద రూమ్ ని నోట్ల కట్లతో ఫుల్ గా నింపేస్తాడు. ఈ విధంగా తన మీద నోట్ల వర్షమే కురుస్తూ ఉంటుంది. ఆ విధంగా అబ్దుల్ ఆ దందాన్ని చాలా బాగా నడుపుతూ ఉంటాడు. అలాగే అందరికీ కూడా చాలా మనీని ఇచ్చేస్తూ ఉంటాడు. దానివల్ల అందరూ కూడా సంతోషంగా ఉంటూ అబ్దుల్ కి బాగా సహాయం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అబ్దుల్ తన దందాన్ని చాలా స్టేట్స్ లో కూడా ఓపెన్ చేసి ఉంటాడు. తన ఫ్రెండ్స్ ఆ దందాన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ కర్ణాటకలో ఒక మినిస్టర్ ఫహీం షేక్ చాలా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాడు. అబ్దుల్ అతని దగ్గరికి వెళ్లి అతనితో డీల్ చేసుకుని అతనితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ అబ్దుల్ కి ఆ మినిస్టర్ మంచివాడు కాదు అని అర్థమయ్యి వెంటనే తన తమ్ముడు సలీం ని చూసి తన ఊర్లో సమాజ సేవ చేయమని చెప్తాడు. అందువల్ల వాళ్ళు కూడా పాలిటిక్స్ లోకి రావచ్చు అని ప్లాన్ వేస్తాడు. ఆ తర్వాత అబ్దుల్ మామ హెల్త్ ఇష్యూతో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండడంతో అబ్దుల్ తన వైఫ్ వెళ్లి చూసి వస్తారు. తన వైఫ్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత
అబ్దుల్ తన మేనేజర్ ని చూసి బిజినెస్లు చాలా చోట్ల స్టార్ట్ చేశాం కానీ దానికి సరిపడా ప్రాఫిట్ రావడం లేదేమిటి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మేనేజర్, స్టాంప్ పేపర్స్ లో సర్కార్ కి చాలా పెద్ద షేర్ ఉంది, ఒకవేళ ప్రాఫిట్ పెంచాలి అంటే కాంపిటీషన్ ని తగ్గించాలి అని చెప్తాడు. ఆ తర్వాత అబ్దుల్ మధుసూదన్ దగ్గరకు వెళ్లి గవర్నమెంట్ స్టాంప్ పేపర్ ప్రెస్ ని కొన్ని రోజుల వరకు క్లోజ్ చేయమని చెప్తాడు. దానివల్ల తన పేరు అందరికీ తెలుస్తుంది, దాంతో అందరూ తనతో స్టాంప్ పేపర్స్ ని కొంటారు అని చెప్తాడు. దాని గురించి మధుసూదన్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత మధుసూదన్ ప్రెస్ లో ఉన్న మిషన్స్ అన్ని కూడా పాడవుతూ ఉంటాయి. నిజానికి మధుసూదనే వాటిని పాడు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తను ఆడిటర్ ని చూసి కొన్ని రోజులు ప్రింటింగ్ ప్రెస్ ని ఆపేసి మిషన్స్ ని మెయింటెనెన్స్ చేయించమని చెప్తాడు. ఆ తర్వాత అబ్దుల్ బరాడేకి ఒక ఫ్లాపీ డిస్క్ ని ఇస్తాడు. అందులో వాళ్ళిద్దరికి సంబంధించిన ఖాతాలు ఉంటాయి అని చెప్తాడు. ఆ తర్వాత బరాడే ఆ ఫ్లాపీ డిస్క్ ని తన సిస్టమ్ లో ఓపెన్ చేయగానే తన ఆఫీస్ లో ఉన్న అన్ని సిస్టమ్స్ కి వైరస్ వస్తుంది. అన్ని సిస్టమ్స్ కొన్ని రోజుల వరకు పాడవుతాయి. ఇదంతా అబ్దుల్ కరీం ప్లాన్. ఎందుకంటే తన కాంపిటీషన్ లేకుండా చేసి ప్రాఫిట్ ని సంపాదించడం కోసమే అలా చేస్తాడు. ఆ తర్వాత అబ్దుల్ మనుషులు స్టాంప్ పేపర్స్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు అబ్దుల్ తన తమ్ముడు సలీం కి తన ఊర్లో చాలా బాగా సమాజ సేవ చేయమని చెప్తాడు. అందువల్ల తన తమ్ముడిని ఎలక్షన్స్ లో నిలబెట్టి గెలిపించవచ్చు అని ఆలోచిస్తాడు. అదే సమయంలో అబ్దుల్ కి మరొక స్టాంప్ పేపర్ మిషన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే తన దగ్గర ఉన్న స్టాంప్ పేపర్స్ కి చాలా డిమాండ్ ఏర్పడుతుంది. అప్పుడు అబ్దుల్ మధుసూదన్ కి 50 లక్షలు ఇస్తాను, నాకు ఇంకొక మిషన్ కూడా ఇప్పించు అని ఇండైరెక్ట్ గా చెప్తాడు. అదే సమయంలో అబ్దుల్ మనసులలో ఒక వ్యక్తి స్టాంప్ పేపర్స్ ని దొంగతనంగా బ్యాగ్ లో పెట్టుకుని ఎవరికీ కనిపించకుండా బయటికి తీసుకుని వెళ్లి బాబు గ్యాంగ్ వాళ్ళకి ఇస్తాడు. దానివల్ల తను అలా కూడా ఇన్కమ్ ని సంపాదించవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫీసర్స్ కి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో బరాడేని అలాగే మధుసూదన్ ని బాగా తిడతారు. గవర్నమెంట్ ప్రింటింగ్ లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, తొందరగా వాటిని సాల్వ్ చేయమని చెప్తారు. మరోపక్క అబ్దుల్ మరియు సలీం వాళ్ళ ఊర్లో సమాజ సేవ బాగా చేసి అందరి మనసులను దోచుకుంటూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద అధికారులకి గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ తన సైడ్ తిప్పించుకుంటాడు. ఒకరోజు తన మనిషి ఒక వ్యక్తి సులేమాన్ ఏదో తప్పు చేశాడు అని తెలిసి తనని కారులో ఎక్కించుకుని వేరే హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్లి తనని బాగా తంతాడు. ఇంకోసారి ఎవరు కూడా తనకి అన్యాయం చేయకూడదు అని అలా చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వేరే పార్టీ గెలుస్తుంది. అబ్దుల్ ఒకసారి తుకారంతో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు జుబేన్ డాన్స్ చేస్తూ కనిపిస్తుంది. కానీ అబ్దుల్ కారు దిగి చూడగానే అక్కడెవ్వరు ఉండరు. ఆ తర్వాత అబ్దుల్ కొత్త వేరే హౌస్ లో మంటలు అంటుకుంటాయి. అయితే ఆ పని మంత్రి గోండాలు చేశారు అని తెలుసుకుని అబ్దుల్ తిరిగి ఆ మంత్రి దగ్గరికి వెళ్లి అతన్ని కలుస్తాడు. ఆ తర్వాత అతనితో కలిసి పని చేయమని చెప్పి అతనికి కూడా చాలా మనీని ఇస్తాడు. అప్పుడు అబ్దుల్ కి ఆ కొత్త మంత్రి ఒక వేర్ హౌస్ ఇస్తాడు. ఎందుకంటే ఇది అబ్దుల్ కి సేఫ్ గా ఉంటుంది. దానివల్ల అతని గోండాలకు కూడా దూరంగా ఉంటారు. అదే సమయంలో అబ్దుల్ తమ్ముడు సలీం వాళ్ళ ఊర్లో ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి గెలిచి ఉంటాడు. ఆ తర్వాత అబ్దుల్ అందరి ముందు తన తమ్ముడిని బాగా పొగుడుతాడు. ఆ రోజు రాత్రి బారుకి వెళ్లి మందు తాగి అక్కడ డాన్స్ చేసే అమ్మాయి మీద చాలా మనీని వేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఇంకొక పెద్ద వ్యక్తి కూడా చాలా మనీని ఆ అమ్మాయి మీద వేయడం చూసి అబ్దుల్ చాలా చిన్నతనంగా ఫీల్ అయ్యి వెంటనే కోపంతో ఒక ఫోన్ చేసి చాలా మనీని తీసుకురమ్మని చెప్పి ఆ అమ్మాయి మీద వేసి ఆ వ్యక్తిని చాలా అవమానిస్తాడు. నిజానికి ఆ వ్యక్తి కూడా అబ్దుల్ ని బాగా అవమానించి ఉంటాడు. దాంతో అబ్దుల్ అతన్ని బాగా తిడతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ అబ్దుల్ లేవగానే అప్పుడు ఎవరో కాల్ చేసి రాత్రి అబ్దుల్ బార్ లో దాదాపు 90 లక్షల మనీని ఆ అమ్మాయి మీద వేశాడు అని చెప్తారు. ఆ మనీ చాలా ఎక్కువ అవడం వల్ల ఈ విషయం అందరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత అందరూ అంటే అబ్దుల్ ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ కాల్ చేసి మాకు ఇంకా మనీ కావాలి అని డిమాండ్ చేస్తారు. ఎందుకంటే అంత మనీని చాలా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టాడు అంటే అతను ఇంకా మనీని సంపాదించి ఉంటాడు అని అబ్దుల్ దగ్గర మనీ తీసుకున్న వాళ్ళందరూ ఇంకా మనీని కావాలి అని అడుగుతూ ఉంటారు. అదే సమయంలో అబ్దుల్ బెడ్ మీద ఒక అమ్మాయి కూర్చుని అబ్దుల్ ని పిలుస్తూ ఉంటుంది. నిజానికి ఈ అమ్మాయి ఎవరో కాదు, నిన్న రాత్రి ఈ అమ్మాయే బార్ లో డాన్స్ చేసి ఉంటుంది. ఈ అమ్మాయికి అబ్దుల్ మనీ మొత్తం ఇచ్చి ఉంటాడు. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 5వ ఎపిసోడ్ వరకు స్టోరీ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ సిరీస్ కొంచెం లెంత్ ఎక్కువ అవడం వల్ల ఫస్ట్ పార్ట్ ని ఇక్కడతో ఆపేసి రిమైనింగ్ స్టోరీని సెకండ్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. సెకండ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ ని కూడా కింద కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
వాచింగ్. జై హింద్.